వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్. ఢిల్లీలో ఒక ఉదంతం జరిగిందండి ఇది. ఆ ఢిల్లీలో చెప్పే ముందు ఏంటంటే జనరల్‌గా మనుషులు పుడతారు. పుట్టిన తర్వాత పెరుగుతారు, చదువుకుంటారు. పేరు ప్రఖ్యాతులు ఆ కుటుంబ సభ్యులు గానీ, తల్లిదండ్రులు గానీ, చుట్టాలు అందరూ కూడా వాళ్ళు కోరుకునేది వాళ్ళు కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని, బాగా సమాజానికి సేవ చేయాలని, అలాగే కీర్తి ప్రతిష్టలు సమాజానికి సేవ చేసినతో పాటు కొంతమందికి డబ్బులు కూడా వస్తాయి. దాంతో పాటు అతను అతని కుటుంబం లేదంటే తను కూడా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంది. కానీ ఈ మధ్యన మరి ఎందువలనో చాలామంది వాళ్ళ ప్రాణాలను వాళ్ళకి ముగించేసుకుంటున్నారండి. రకరకాల కారణాలు. వాళ్ళొక్కళ్ళే కాదు, వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ప్రాణాలు తీసేస్తున్నారండి. అది ఎందుకలా చేస్తున్నారు? కొన్ని విషయాలు మనకు తెలుస్తుంది. ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, లేదంటే అవమానాలు జరిగినప్పుడు, లేదంటే ఏదన్నా ఆరోగ్య సమస్యలొచ్చినప్పుడు, వాళ్ళు ఇంకా ఈ ఈ జీవితం మాకు పనిచేయదు, లేదా ఒంటరిగా ఉన్నవాళ్ళు కొంతమంది, ఈ జీవితం చాలు అనుకుని వాళ్ళు ఇక ప్రాణానికి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అటువంటిది మరి కొన్ని రీసెంట్‌గా మనం చూసాం. చల్లపల్లిలో జరిగినటువంటి ఉదంతం కానీ, ఆ తల్లి, ఇద్దరు పిల్లలు ఇవన్నీ చూస్తుంటే కొన్ని ఆ మరణాలు మనకు చాలా బాధ కలిగిస్తాయండి. చాలా బాధ కలిగించడం, తర్వాత ఎందుకలా జరిగిందో ఆవేదన ఉంటది. ఎందుకు ఆళ్ళ గురించి ఆలోచిస్తాం. ఎందుకలా చేశారు? కారణం ఏమిటి? ఇప్పుడు ఈ చర్లపల్లి కేసులైతే అసలు ఎందుకు ఎవరికీ అంతుపట్టని విషయం. జనరల్‌గా డాక్టర్స్‌ని అడిగా నేను. డాక్టర్స్‌ని అడిగితే డాక్టర్స్ ఏమంటారంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు బాగా సమీప స్నేహితులు గానీ, కుటుంబ సభ్యులు, పొరుగింటి వాళ్ళు ఎవరో ఒకరితో వాళ్ళు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. డెఫినిట్‌గా అది క్యాచ్ చేయగలుగుతారు. వాళ్ళేంటంటే ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటాడులే, ఇలాగ ఈ అమ్మాయి ఇలాగే మాట్లాడుతదిలే అలా అనుకుంటారు కానీ, నిజంగా చేస్తదని, నిజంగా లేకపోతే వాళ్ళు ప్రాణాలు తీసుకుంటారని అనుకోరండి. అయితే ఢిల్లీలో ఒక కారులో ముగ్గురు వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఏం జరిగిందని చూస్తే వాళ్ళు ఒక ఆడమనిషి, ఇద్దరు మగవాళ్ళు. ఈ ముగ్గురు కారులో విగత జీవులే ఉన్నారండి ఇది. ఆ కారు చాలా సేపటి నుంచి పార్కింగ్ ఉంది. ఆ ఢిల్లీ పోలీసులకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది పోలీస్ కంట్రోల్ రూమ్‌కి. ఆ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఎప్పుడైతే ఫోన్ చేశారో వాడొచ్చి, ఏంటిది అది ఒక కారు పార్క్ చేసి ఉంది. ఇన్ని అవర్సు ఒక 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 10 మినిట్సో అంటే మంచి రద్దీ ప్లేస్‌లో ఏంటి ఇలా పార్క్ చేసుందని చూస్తే, వాళ్ళు ఆశ్చర్యపోయారు పడ్డది. ముగ్గురు గూడా వారి ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఎందుకు జరిగింది? పోలీసులకు చాలా ఆశ్చర్యం కలిగింది. పోనీ ఒంటి మీద గాయాలేమైనా ఉన్నాయా? గాయాలు ఏమీ లేవు. అలాగే పోనీ లోపల అది అంటే ఆస్తులు దాంట్లో గ్లాస్ అది వాళ్ళకి సంబంధించినటువంటి బంగారం గానీ, నగలు గానీ, డబ్బులు గానీ ఏమైనా పోయినాయా అని చూసారు. చూస్తే యాజ్ ఇట్ ఈజ్‌గానే ఉన్నాయి. అంటే ఏమనిపిస్తుంది? ముగ్గురు కావాలనే వాళ్ళు అంటే వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు. ఎందుకు అది చేసుకున్నారు? ఏంటనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారండి. అయి ఏంటి కారణాలు? ఎందుకలా చేశారు? బతికి మనం ప్రపంచానికి మనం అంటే ఏంటో ప్రూవ్ చేయాలి. కష్టాలనేవి అందరికి వస్తుంటాయండి. ఆ కష్టాలు, కన్నీళ్ళు మనకే ఉన్నాయి, ఎవరికీ లేవనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరికి కూడా కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి. బాధ లేనటువంటోడు ఎవడు ఉండడండి. పగలు, రాత్రులు ఎలా ఉన్నాయో అలాగే సంతోషాలుంటాయి, దుఃఖాలుంటాయి. ప్రతి ఒక్క ఎంత కుటుంబమైనా, ఎంత డబ్బులున్నా సరే, ఎంత వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు కూడా వాళ్ళు కూడా మనుషులే. కానీ తట్టుకునే శక్తి ఉండాలండి. అది కష్టాలనేవి మనుషులకు కాక ఇంకెవరికొస్తాయి? ఆ జంతువులు ఉన్నాయనుకోండి, దానికి ఏవో తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఏం చేసుకుంటే ఏర్పాట్లు? ఇంకా నీరసించి వాళ్ళకేమైనా ఇబ్బంది ఆరోగ్య సమస్యలు వచ్చినటువంటిది ఇంకా ఆహారం ఎవరు పెట్టరు. ఆహారం పెట్టరు, ఇంక తన ప్రాణం తనకు పోతుంది అంతే. మరి అలాగే ఇక్కడ మనం అంటే మనుషులం కాబట్టి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వాలున్నాయి. ప్రభుత్వం సాయం చేస్తుంది. ఏదైనా ఇబ్బందులుంటే స్నేహితులుంటారు. కుటుంబ సభ్యులుంటారు. నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు ఇబ్బంది ఉంది, మేము ఈ యొక్క సమస్యతో ఉన్నాము అని చెప్పుకోవాలండి. చెప్పుకుంటే తప్పకుండా మనకి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఎప్పుడైతే మనం అనుకుంటాం ఒక ఇంటికి అన్ని తలుపులున్నప్పుడు అన్ని తలుపులు మూసేసుకున్నా సరే ఏదో ఒక తలుపు మనం తీయడానికి అవకాశం ఉంటుందండి. అన్నీ కూడా మూసుకుపోయినా సరే
ఏదో ఒక మార్గం ఉంటుంది డెఫినెట్గా. ఆ మార్గంలోంచి బయట రావడానికి మనం ప్రయత్నించాలి. ఎప్పుడు కూడా జీవితకాలం దేవుడిచ్చినందుకు మనకు ఆ జీవిత కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. సమాజానికి ఉపయోగపడాలి, మంచి చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి. అన్నీ కూడా మనం ఎంత చేతనైతే సహాయం చేస్తూ కీర్తి ప్రతిష్టలు, అదే డబ్బులు సంపాదించుకోవడం, ఆనందంగా ఉండటం, సుఖంగా ఉండటం అలా ఉండాలి తప్ప జీవితాన్ని ముగించుకోవడం అనేది చాలా తప్పు. పరీక్షలు సరిగ్గా రాయలేదనో, లేదంటే ఆర్థిక సమస్యలున్నాయనో, అప్పుల బాధలున్నాయనో, ఇలా కంటే లేదంటే పరువు పోయిందని, లేదంటే పిల్లలు ఏమైనా ఇబ్బంది చేశారని, ఇలా కంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు ఓదార్పు చేసుకొని సెల్ఫ్ మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎందుకు ఎప్పుడైనా సరే ఒక కెరటం కింద పడిందంటే మళ్ళీ లేస్తుంది. అలాగే మనం ఎప్పుడైనా సరే ఏమైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కార మార్గం కనిపెట్టాలి తప్ప జీవితాన్ని ముగించుకోవడం అనేది కరెక్ట్ కాదు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.